గ్రౌండ్లో లేడీస్ ఉంటారు కదా, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మంచులో పనిచేస్తున్నారు. ఇంటికి వచ్చి స్వెటర్స్ అన్ని బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నారు. స్వెటర్స్ ఇస్తారు కదా బాబు, ఎవరికమ్మాయి స్వెటర్స్ అని అంటే గ్రౌండ్లో లేడీస్ శారీస్ కట్టుకొని అలా వర్క్ చేస్తున్నారమ్మా, చలిగా పాపం ఇబ్బంది పడతారు కదా అని మొత్తం బ్యాగ్లో ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి, చెయ్యమ్మా అలాంటి వాళ్ళకి ఇస్తే మంచిదే చెయ్యంటే అన్ని పట్టుకెళ్ళి ఇచ్చాడు కదా. తర్వాత నేను ఎప్పుడు అకాడమీకి వెళ్ళాను, పెద్దగా మ్యాచ్ అవుతుంది విజయనగరంలో, మ్యాచ్ అకాడమీ అవుతుంది అది చూద్దామని వెళ్ళాను. నేను వెళ్తే అందరు నితీష్ వాళ్ళ మమ్మీ అని డాడీ ఎప్పుడు వెళ్తారు కదా, పేరు మర్చిపోయారు నితీష్ డాడీ అంటే మా నితీష్. నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే మా నితీష్ ఎలా ఉంటాడు ఏంటి అని అడుగుతాను. వీళ్ళు సార్ని కూడా ఒకసారి అడిగాను, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు నితీష్ మీకు తెలుసా, నితీష్ మంచివాడైనా బాగుంటాడా అంటే, అమ్మ చాలా మంచివాడమ్మా మీ బాబు, మా కోసం ఇలా స్వెటర్స్ తెచ్చిచ్చాడు చూడమ్మా మేమందరం వేసుకున్నాము. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సక్సెస్ కంటే కూడా కొడుకు మంచి ప్రవర్తనతో ఉన్నాడంటే, మంచి ప్రవర్తనతో ఉన్నాడు అంటే, 10 మంది మన గురించి చెప్పుకుంటున్నారు అంటే, ఆ రోజు ఎవరు చెప్పారండి, ఎవరు చెప్పకుండానే వాళ్ళ కష్టం చూసి తీసుకెళ్ళి చలిలో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ స్వెటర్స్ ఇవ్వాలని థాట్ తనకు వచ్చింది. అది మంచి ఆలోచన కదా.